చింత చిగురు ఇప్పుడు చక్కగా మనకి బాగా అన్ని చోట్ల ఇలా కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముతూ ఉంటారు. జస్ట్ అది చూడగానే ఏదైనా చేయబుద్ధి అవుతుంది కదా, అందుకే ఈ రోజు రెసిపీ అదే చూపించబోతున్నాం. చింత చిగురు రొయ్యలండి, రొయ్యల కూర. సో చింత చిగురు రొయ్యల కూర. అయితే ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దాం. చింత చిగురు రొయ్యల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి రొయ్యలు, చింత చిగురు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, పసుపు. చాలా మంది కూర చేస్తూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో ఉంటుంది కదా. మీరు ఏ ప్రాంతం వాళ్ళు తయారు చేసే విధానంలో చూపిస్తున్నారు? కోనసీమ స్పెషల్ అండి ఇది. కోనసీమ స్పెషల్. ఇంకా ఇది కొన్ని ఏళ్ళ తరబడి నుంచి వస్తుందండి ఈ కర్రీ. ఇప్పుడు కాదు, ఇది తాతలు ముత్తాతల కాడ నుంచి నడిపించుకుంటూ వస్తున్నారు ఇవన్నీ. కాకపోతే అప్పట్లో ఎక్కువగా మట్టి పాత్రలోనే వండేవారని మనం కూడా ఈరోజు మట్టి పాత్రలోనే చేస్తున్నాం అనేది. ఓ సూపర్. మట్టి గిన్నెల్లో వండేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను ఒకటి నేర్చుకున్నాను. అది వేడెక్కడానికి టైం పడుతుంది, ఆ తర్వాత వేడి తగ్గడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది. సో అందుకని వేడెక్కే వరకు కొంచెం వెయిట్ చేసామంటే చాలు, సగం కూర స్టవ్ ఆపాక కూడా ఉడుకుద్ది. మట్టి పాత్ర దగ్గర ఏంటంటే మట్టి పాత్రలో ఉన్న వాటర్ అంతా ఆవిరైన తర్వాత మాత్రం వంట స్టార్ట్ చేయాలి, లేదంటే వంట టేస్ట్ మారుతుంది. అబ్బో. దాంట్లో ఉన్న వాటర్ ఆవిరి అవ్వాలి, అప్పుడు దాంట్లో ఉన్న గుణాలు బయటపడతాయి, అప్పుడు అబ్జర్వ్ చేసుకుంటుందండి. అదే వాటర్లో ఉన్నప్పుడు, ఆ వాటర్ ఉన్నప్పుడే మనం ఆయిల్ వేసేస్తే ఆ టేస్ట్ మారిపోద్ది అనమాట. ఆయిల్ వేసాము, ఉల్లిపాయ ముక్కలు. దీనికి కొంచెం చింత చిగురు రొయ్యలకు ఆనియన్స్ అన్ని కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ వేయాలా? తీసుకోవాలి. చాలా మంది దీన్ని నలిపి వేస్తారు. నలపడం వల్ల పసర వాసన అనేది బయటకు వస్తుంది. మన కర్రీలు వేసుకున్నప్పుడు కొంచెం నలపకుండా వేసుకుంటేనే ఆ కూర చాలా బాగుంటుంది. అంతలోకి మనకి పచ్చిమిర్చి కూడా వేసింది. ఓకే. దాంతోపాటుగా ముందుగానే కొంచెం సాల్ట్ కూడా వేయండి, కొంచెం త్వరగా వేగుద్ది మనకి. సో ఉల్లిపాయలు మనం బాగా వేగితే కూర తొందరగా రెడీ అయిపోతుంది. దాంతో ఉందండి. దాంతోపాటుగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక్క నిమిషం పాటు మనం మూస్తాం. దాంతోపాటుగా కొంచెం గరం మసాలా. గరం మసాలా లాస్ట్ వేస్తే దాని టేస్ట్ బయటికి రాదండి అసలు. ఆయిల్లో వేస్తే గరం మసాలా ఏంటన్నది చాలు. కొంచెం కారంగా చేద్దామండి, బాగుంటుంది. అవును, పులుపు ఉంది కాబట్టి. పులుపు మీద కదండి, కొంచెం కారం వేసుకున్నా బాగుంటుంది. ఇది ఒక్కసారి ఎందుకు తినమంటున్నా అంటే, నేను ఎప్పటి నుంచో ఏళ్ళ తరబడి నుంచి మనకి ఒంటి నొప్పులు అనేది ఒక రకరకాల ప్లేసులు ఉండిపోతాయి, మోకాళ్ళ నొప్పులు అవ్వచ్చు. వాటన్నిటిని కొంచెం రిలీఫ్ ఇవ్వడానికి చింత చిగురు చాలా ఉపయోగపడుతుంది. బాడీలో పెయిన్స్ తగ్గించడానికి చింత చిగురు హెల్ప్ చేస్తుంది, చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందు రొయ్యలు వేయాలి, దాంతోపాటే కొంచెం పసుపు. ఇప్పుడు కొంచెం పసుపు. సో ఇప్పుడు నెక్స్ట్ ఓకే, కొంచెం మనకి ఆ రొయ్యి ఉడికే వరకు అయినా వేయించుకోవాలి. నీళ్ళు పోస్తామా? ఇప్పుడు నీళ్ళు ఇప్పుడు ఇంకా కాదండి, కారం వేసిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలి. రొయ్య ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఒక 2 నిమిషం పాటు మనం మూత పెట్టినా త్వరగా కుక్ అయిపోద్ది. చూద్దాం. ఓకే, కారం వేసుకుందాం. మొత్తం వేయండి. ఓకే, మొత్తం తిప్పండి. అప్పుడు కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసుకుందాం. కొంచెం వాటర్ వేయండి. ఇప్పుడు
ఇప్పుడు మనం తీసుకున్న ఆయిల్లో మ్మ్. ఒక 2 స్పూన్స్ పైన వేసేసి మూత పెట్టండి. ఆయిల్ ఇప్పుడండి ఓ ఇది కొత్తగా ఉంది. ఎందుకు ఆయిల్ వేయటం? ఇప్పుడు ఆయిల్ వేయటం వల్ల రొయ్యలో చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడండి కూర సగం ఉడికిపోయాక ఉడికిన తర్వాత ఓకే. మూత పెట్టండి ఒక 2 మినిట్స్. ఓకే ఉడికిపోయినట్టే కదా. దగ్గర పడిపోయింది. అది చూడండి స్టవ్ ఆపేసాక కూడా ఎలా ఉడుకుతుందో. మట్టి కొండలో చింత చిగురు రొయ్యల కూర. రొయ్యల కూర అసలు ఇలాగే సర్వ్ చేస్తే బాగుంటుందేమో కదా. ఓకే, ఎంతో రుచికరమైన కోనసీమ స్పెషల్ చింత చిగురు రొయ్యల కూర Okay. రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడాలండి మీరు. చింత చిగురు రొయ్యల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి రొయ్యలు, చింత చిగురు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, పసుపు. చింత చిగురు రొయ్యల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి మట్టి పాత్ర పెట్టుకొని వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో నూనె వేసిన తర్వాత వేడెక్కిన వెంటనే ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత ఒకసారి కలిపి దానిలో గరం మసాలా వేయాలి. పచ్చి రొయ్యలు కూడా వేసి కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి మళ్ళీ రొయ్యల్ని బాగా ఉడికేంత వరకు చూసుకోవాలి. ఇప్పుడు మరలా మూత తీసి దానిలో తగినంత కారం, చింత చిగురు, కొద్దిగా నీళ్లు వేసి చివరగా పైన 2 స్పూన్స్ నూనె వేసి మూత పెట్టి కూరని బాగా ఉడికించాలి. కూర అంతా బాగా ఉడికిన తర్వాత దాన్ని తీసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన చింత చిగురు రొయ్యల కూర రెడీ.